అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ మనకి ఆల్రెడీ డేట్స్ అయితే వచ్చాయి. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే జేఈ మెయిన్స్ సెషన్ 1 ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఏపీఆర్ అయ్యారు అనే విషయం ఇంతకుముందు కూడా నేను చెప్పాను. అయితే ఇప్పుడు మనకి కేటగిరీ వైజు ఎంతమంది ఏపీఆర్ అయ్యారు, అప్లై చేసిన వాళ్ళు మనందరికీ తెలుసు. 13.80 lakhs మంది అప్లై చేస్తే 12.58 మెంబర్స్ ఏపీఆర్ అయ్యారు. అంటే దగ్గర 1 lakh మెంబర్స్ అప్లై చేశారు కానీ ఏపీఆర్ చేయలేదు, అంటే వాళ్ళు అటెండ్ అవ్వలేదు. అది కేటగిరీ వైజ్ ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ సెషన్లో ఎంతమంది అటెండ్ అయ్యారో, మేల్ వచ్చేటప్పటికి జనరల్ అభ్యర్థులు 3,06,980 మంది అయితే ఫిమేల్ ఏమో 1,59,000 మంది ఏపీఆర్ అయ్యారు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మేల్లో 93,937 అయితే ఫిమేల్లో 44,000. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు అయితే మేల్ వచ్చేటప్పటికి 3,22,851 మంది ఏపీఆర్ అయ్యారు. ఫిమేల్ వచ్చేటప్పటికి 1,67,000 మంది ఏపీఆర్ అయ్యారు. ఎస్సీ వారు అయితే మేలు 82,000, ఫిమేల్ ఏమో 40,000. ఎస్టీ వారు అయితే మేలు 26,994, అదే ఫిమేల్ మెంబర్స్ అయితే 12,965. ఓవరాల్గా చూస్తే మేల్ వచ్చేటప్పటికి 8,33,325 మంది ఏపీఆర్ అయితే ఫిమేల్ ఏమో 4,24,000 మంది, అంటే హాఫ్ మెంబర్స్ ఉన్నారండి ఫిమేల్ కూడా. ఓవరాల్గా 12.58 12,58,000 మంది ఏపీఆర్ అయ్యారు అవుట్ ఆఫ్ 13.80 lakhsకి. అయితే వీళ్ళ నుంచి మనకి ఎన్ఐటీలకి తర్వాత ఐఐటీలకి వెళ్తాము. ఐఐటీలకి జేఈ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై ఎంత స్కోర్ వస్తుందో కూడా చెప్పాను. దాని ప్రకారంగా మనకు ఐఐటీస్ చూస్తే ఇండియాలో ఒక 23 ఐఐటీస్ ఉన్నాయి. ఈ 23 ఐఐటీస్లో నియర్లీ 17,740 సీట్ల వరకు ఉన్నాయి. అంటే జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయితేనే మనం జేఈ అడ్వాన్స్ ద్వారా ఈ ఐఐటీలో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఒక అనాలిసిస్ మీకు చెప్పదలుచుకున్నాను. ఎవరైతే 13.11 lakhs మెంబర్స్ అప్లై చేశారో వాళ్ళు జేఈ మెయిన్స్ సెషన్ 1కి 12.58 lakhs మెంబర్స్ అటెండ్ అయ్యారు, అంటే ఏపీఆర్ అయ్యారు, ఎగ్జామ్ రాశారు. వాళ్ళు మనకి కామన్గా అంటే ఇప్పుడు సెకండ్ సెషను మనకి ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఇందులో ఫస్ట్ సెషన్లో వాళ్ళు కూడా ఒక 70% మెంబర్స్ అయితే మరలా ఫస్ట్ సెషన్లో రాసిన 70% మెంబర్స్ కూడా సెకండ్ సెషన్లో రాస్తారు. అంటే దగ్గర 8,80,600 మంది అయితే మళ్ళీ ఇప్పుడు కూడా రాస్తారు. ఒక 3 లక్షల మంది రాయకపోతే ఇంకొక 3 లక్షల మంది అయితే మాత్రం కొత్త వాళ్ళైనా యాడ్ అవుతారు. అంచనాగా నేను చెప్తున్నాను, అంచనాగా ఇంకో 3 లక్షల మంది కొత్త వాళ్ళు అయితే యాడ్ అవుతారు. రాయలేని వాళ్ళు, కొత్తగా యాడ్ అయిన వాళ్ళు 70% కామన్గా మళ్ళీ ఇప్పుడు రాసే వాళ్ళు అంతా చూసుకుంటే దగ్గర 16 లక్షల మెంబర్స్ అవుతారండి. అంటే 15.5 అంటే 15.50 లేదా 16 అప్రాక్స్ అక్కడ దాకా టోటల్ ఎపీఆర్ అయ్యే వాళ్ళు అయితే ఈ సంవత్సరం ఉండొచ్చు. ఇది నా అనాలిసిస్. బట్ స్టార్టింగ్లో 13.11 అప్లై చేసింది, 12.58 ఎపీఆర్ అయింది అయితే మాత్రం పక్కా సెషన్ 1. సెషన్ 2కి సంబంధించి నేను చెప్తున్నా, సెషన్ 2లో 70% మెంబర్స్ అయితే మళ్ళీ రాస్తారు. వాళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళందరూ కలిపితే 16 lakhs మెంబర్స్ అవుతారు. అయితే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా మనకి పర్సంటేజ్ కడతారు, అంటే ఏ పర్సంటేజ్ వరకు అయితే జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు ఐఐటీల్లో జాయిన్ అవ్వడానికి. తర్వాత మనకు పర్సంటేజ్ ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో వచ్చింది కాబట్టి ర్యాంక్ ఎంత, ఈ విషయాలు మీరు కన్ఫ్యూజ్ లేకుండా మీరే తెలుసుకోవాలని ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ పెట్టానండి. ర్యాంక్ ఎలా తెలుసుకోవాలి, మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి ర్యాంక్ ఎలా తెలుసుకోవాలి. 100 మైనస్ గెయిన్ పర్సంటేజ్, అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ టోటల్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ అండి. అంటే 100 మైనస్ మీకు వచ్చిన పర్సంటేజ్, గెయిన్ పర్సంటేజ్ అంటే ఇప్పుడు మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ బై 100 ఇంటూ టోటల్ స్టూడెంట్స్, ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఏపీఆర్ అవుతారో వాళ్ళు మనం కానీ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే ర్యాంక్ వస్తుందండి. ఎగ్జాంపుల్ కూడా నేను కింద మీకు ఇచ్చాను. 100 మైనస్ ఒక స్టూడెంట్కి 94.5% వచ్చిందనుకోండి, 100 మైనస్ ఆ వచ్చిన స్టూడెంట్కి 94.5% డివైడెడ్ బై 100 ఇంటూ లాస్ట్ ఇయర్ 15 లక్షల మంది రాశారు, దాంతో మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు మనకి 82,500 వస్తుంది. ఇది ర్యాంక్ పర్సంటేజ్ బట్టి మీ అందరూ ఇప్పుడు ర్యాంక్ అనుకోండి. మీ ర్యాంక్ ఎలాగో తెలుస్తుంది. ఇంకేమైనా కన్ఫ్యూజ్ ఉంటే అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తా. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇందులో పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలో చెప్పాను. ఎంతమంది ఏపీఆర్ అవుతారు, సెకండ్ సెషన్కి ఎంతమంది ఏపీఆర్ కావచ్చు, టోటల్ ఎంతమంది అవుతారు అనే విషయాన్ని కూడా డీటెయిల్గా చెప్పాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.